అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో ఆడవాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు ఎన్ని పనులు చక్కదిద్దుకుని వెళ్తాము, అలాగే ఎలా ఫాస్ట్‌గా అన్ని పనులు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే ఊరికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో నా రొటీన్ వర్క్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక భోగి పండుగ, మా ఊర్లో భోగి పండుగ ఎలా జరుగుతుందనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక మార్నింగ్ అదే ఊరికి వెళ్ళే రోజు మార్నింగే లేసి పొద్దున్న టిఫిన్‌లోకి సేమియా అయితే చేసేసాను. ఎలాంటి వెజిటబుల్స్ అయితే యాడ్ చేయలేదు. సింపుల్‌గా ఉండిపోని అని చెప్పేసి ఓన్లీ ఆనియన్ వరకు ఫ్రై చేసుకొని సింపుల్‌గా సేమియా అయితే చేసేసాను. తొందరగా పనైపోతుంది కదా! ఊరికి వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్‌గా టిఫిన్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనం ఎక్కువ సేపు వంటగదిలో లేకుండా తొందరగా అయిపోతుంది. ఇక ముందు రోజే నేను ముక్కు శనగలైతే నానబెట్టి ఉంచుకున్నాను. పిల్లలకి స్నాక్స్ ఇచ్చంపియాలి. స్కూల్ ఉంది. హాఫ్ డే వరకి స్కూల్ ఉంది. ప్లస్ పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది. సో, స్కూలుకి పంపించి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే మేము ఊరికి బయలుదేరుతున్నాము. అందుకోసం వాళ్ళకి స్నాక్స్ కావాలి కదా! అందుకని ముందు రోజు నైటే ఇలా ముక్కు శనగలైతే నానబెట్టుకున్నాను. బట్ వాళ్ళు స్నాక్స్ వద్దు, మేము హాఫ్ డే వచ్చేస్తాం కదా! ఏమొద్దు అని చెప్పేశారు. ఇక ఏం చేయలేక చేసి పెట్టుకున్నాను. బస్‌లో కూడా ఆకలేస్తే తినచ్చులే అని చెప్పేసి అలా చేసి పెట్టుకున్నాను. ఇక ముందు రోజు నైటే ఎవరెవరికి ఏమేం బట్టలు కావాలో అవన్నీ తీసి ఉంచాను. దాన్ని తీసి బ్యాగ్‌లో ఉంచేంత ఓపిక లేక పడుకునేసాననమాట. కొంచెం టయర్డ్ అయిపోతుంది. ఊరు అని చెప్తే ఈ బస్సు ట్రావెలింగ్ తలుచుకుంటే కొంచెం మైండ్‌లో ఫిక్స్ అయిపోతుందేమో. టయర్డ్‌గా అనిపిస్తూనే ఉంటుంది ఒళ్ళు ముందు రోజు నుంచే. ఊరికి వెళ్తున్నాం అనే ఒక సంతోషమే లేదు ఈ మధ్య. అయ్యో! ఎలా వెళ్తున్నాం అనే ఒక దిగులొచ్చేస్తుందనమాట. సో, అందుకని ముందు రోజు నైట్ అన్ని బట్టలు తీసి ఉంచేసాను. మార్నింగ్ లేసిన తర్వాత ఇలా వంట చేసుకుంటూ దాన్ని కూడా ప్యాక్ చేసేసాననమాట. ఇక గుగ్గుళ్ళు కూడా ఫ్రై చేసుకునేసాను. అదే ముక్కు శనగలు నానబెట్టాను కదా! దాన్ని ఫ్రై చేసి ఒక క్యారేజ్‌లో ఉంచుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఎగ్స్ ఉంది. ఏదో మనం ఊరికి వెళ్తే ఒక సంవత్సరం పాటు రానన్నట్టు ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఖాళీ చేసుకొని వెళ్తూ ఉంటాం కదా! సో, అలాగే అనమాట. 2 ఎగ్స్ ఉంది. వెళ్ళేది 3 రోజులు ట్రావెలింగే. తిరిగి వచ్చేదాకా ఎందుకులే అని చెప్పేసి దాన్ని కూడా ఉడకబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇక తినడానికి బస్‌లో తినడానికి ఫుడ్ కావాలి. మధ్యాహ్నం అంటే కరెక్ట్‌గా మేము 12:00 అలా ఇల్లు వదిలేస్తాము. సో, పిల్లలకి ఆకలేస్తుంది కదా! అందుకనేసి లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇలా మెంతి కూర, కొత్తిమీర ఉంటే ఆ రెండిటిని కలిపి ఇలా ఒక రైస్ చేసేసాననమాట. దీని పేరేంటని మాత్రం అడక్కండి. టేస్ట్ అయితే బానే ఉంది. పేరు మనకిష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చనమాట. మెంతి కూర కొంచెమే ఉండింది. కొత్తిమీర కొంచెమే ఉండింది. ఇప్పుడు పుదీనా రైస్ చేస్తాం గదా! సేమ్ అదే ప్రాసెస్‌లో పుదీనా లేదు. పుదీనా ప్లేస్‌లో మెంతి కూర వేసి, అందులోనే కారానికి తగినంత పచ్చిమిర్చి, పెరుగు ఇవన్నీ యాడ్ చేసి రుబ్బేసుకున్నాను. ఇక ఆనియన్, టమాటో ఫ్రై అయిన తర్వాత ఇలా రుబ్బిన మిశ్రమం వేసి, కారం వచ్చేసి పచ్చిమిరపకాయ వేశాను కాబట్టి కారం వేయలేదు. గరం మసాలా కొంచెం వేసుకున్నాను. సారీ, బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత తగినంత నీళ్లు పోసుకొని నానబెట్టుకున్న బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రానిచ్చాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక లంచ్‌కి కూడా ప్యాక్ చేసేస్తున్నాను. అందులోనే ఎగ్స్ కూడా పెట్టేస్తున్నాననమాట. ఇక బస్‌లో చేత్తో తినలేం కదా! అందుకోసం స్పూన్స్ కూడా అన్నంలోనే పెట్టి ప్యాక్ చేసేసాను. ఇక గుగ్గుళ్ళు ముందుగానే ప్యాక్ చేసి ఉంచాను. అంటే వేడి ఆరాలని చెప్పేసి మూత పెట్టలేదు. ఆవిరి పట్టేస్తుంది కదా! సో, దాన్ని కూడా ప్యాక్ చేసుకొని బ్యాగ్‌లో పెట్టేసాను. ఇక అప్పటికప్పుడు కడుగుతూనే ఉంటాను సామాన్లు మాత్రం. అయినా కూడా ఇల్లు బీగం వేసేంత వరకి సామాన్లు పడుతూనే ఉంటుంది ఆ సింక్‌లో. అందుకే మొత్తం ఒకసారిగా నీట్‌గా కడిగేసి, మొత్తం గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసి, ఇక గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్‌లు అన్నీ ఆఫ్ చేశామా, గెడలు కరెక్ట్‌గా వేశామా, పక్కింటి బీగం కరెక్ట్‌గా వేశామా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, ఆ తర్వాత రెడీ అయ్యాననమాట. ఇక పిల్లల్ని తోడుకొని రావడానికి మా ఆయనొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లల్ని తోడుకొని రావడానికి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత మేము కూడా ఊరికి బయలుదేరేసామనమాట. 6 గంటల తర్వాత ఊరు చేరామనమాట. మేము 12:00కి ఇల్లు వదిలితే ఇంటికొచ్చేసరికి 6:30 అయిందనమాట. బస్ ఎక్కిందేమో 1:00కి. ఒక 6 అవర్ ట్రావెలింగ్ జరుగుతుంది. ఇక వచ్చి రాగానే రేషన్‌లో పొంగల్‌కి మాకు బియ్యము, చక్కెర, ఏలక్కాయలు, జీడిపప్పు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ చక్కెర, బియ్యం మాత్రం ఇచ్చారు. అలాగే బట్టలు ప్రతి సంవత్సరం ఇస్తారు. ఒక చీర, పంచ ఇస్తారు. అలాగే చెరుకు పెద్ద గడ ఇస్తారనమాట. ఇవన్నీ తీసుకొని వచ్చేసాం ఇంటికి వస్తూ. ఇంకా మళ్ళీ దానికోసం ఇంకొక రోజు వెళ్ళాలని చెప్పేసి రోడ్‌లో దిగి అలాగే రేషన్ అంగడికి నేరుగా వెళ్లి తీసుకొనొచ్చాం. కానీ ఈ డ్యూటీ ఎప్పుడు నాదే ఉండేది. ఈసారి మాత్రం మా ఆయన తీసుకున్నారు ఆ డ్యూటీని.
అప్పాడా అని అనిపించిందనమాట. ఎందుకో అదొక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. రేషన్ దగ్గరకు వెళ్లి అక్కడ క్యూలో నిలబడి తీసుకొని రావాలంటే, ఈసారి జనమేం లేదంట తీసుకొనొచ్చేసారు. పోనీలే అనుకున్నాను. ఇక అక్కడ కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ అనమాట. సండే అనమాట. మేము సాటర్‌డే ఊరికి వెళ్ళాము. మరుసటి రోజు సండే అనమాట. ఇక సండే కదా! భోగి పండుగ రోజు పౌర్ణమొస్తుంది. నార్మల్‌గా మేము భోగి పండగకి నాన్ వెజ్ తెచ్చుకుంటాము. ఇక భోగి పండగకి పౌర్ణమొస్తుంది. పౌర్ణమి రోజు ఎందుకు తినడం అని చెప్పేసి సండేనే నాన్ వెజ్ అయితే పట్టుకొనొచ్చేసారు. బ్లడ్ తెచ్చారనమాట. బ్లడ్డు మా ఆయన ఇష్టంగా తింటారు. సో, అందుకనేసి తెచ్చారు. అది ఉడకబెట్టి తెచ్చారు. బట్ వాళ్ళు సరిగ్గా ఉడకబెట్టి ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ మేము ఉడకబెడుతున్నాము. నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను బ్లడ్‌ని. మా అవ్వ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారెప్పుడు. బట్ ఈసారి అవ్వ, తాత ఇద్దరు పనికెళ్ళిపోయారు పొద్దున్నే. పొద్దున వెళ్తే సాయంత్రమే వస్తారనమాట చేనులో పని. సో, అందుకనేసి ఈరోజు ఫుల్‌గా నాదే వంట, అన్నీ నాదే పనులుంటుంది. ఇక ఒక సైడు ఇలా పొయ్యి పైన బ్లడ్ పెట్టి ఉడకబెట్టేసి, ఆ తర్వాత టిఫిన్‌కి కావాలి కదా! సో, ఆ పనులైతే చూస్తూ ఉన్నాను. ఒక సైడేమో ఇడ్లీ పోసి పెడుతూ ఉన్నాను. ఇంకొక సైడు మటన్ సారయితే కాస్తూ ఉన్నాను. బ్లడ్ అయితే ఓన్లీ ఫ్రై మాత్రమే చేసుకోగలుగుతాము. అందుకనేసి అది ఒక సైడ్ పొయ్యి పైన ఉడుకుతూ ఉంది. మా కోసం వేడి నీళ్ళు కాంచుతారు పొయ్యి పైన. కాకపోయినా కూడా ఇలాంటివన్నీ కొన్ని పొయ్యి పైనే చేసేస్తామనమాట. బ్లడ్ ఉడకబెట్టడము, రైస్ పెట్టడము ఇలాంటివన్నీ పొయ్యి పైనే ఉంటుంది ఊరికొచ్చినప్పుడు. ఇక అది ఉడికిపోయింది. అది ఉడికిన తర్వాత దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసాను. అది మధ్యాహ్నంకన్నమాట సైడ్ డిష్. సో, అది ఉడకబెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టేసాను. ఇక మార్నింగ్ టిఫిన్‌లోకైతే ఇడ్లీ, మటన్ సారు చేశాను. ఇక ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదండి. ఇంకా చాలా పనులుంది. ఇక పండగ పనులు కదా! అంతా మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసేసారు అవ్వ. బట్ ఫ్రిడ్జ్ మాత్రం ఇంకా క్లీన్ చేయలేదు. వాళ్ళకి ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అస్సలు రాదనమాట. మేమిలా ఊరికొచ్చినప్పుడు అప్పుడప్పుడు క్లీన్ చేసేసి వెళ్తూ ఉంటాము సంవత్సరానికొకసారి. సో, ఆ పనులన్నీ ఉందని చెప్పేసి జస్ట్ బ్రష్ చేసేసి, మొహం కడుక్కొని తినేసాం. ఆకలికి అస్సలు ఆగలేను కదా! సో, అందుకని టైం అయిపోయింది. ఇక ఆ పనులంతా ఉంది. మళ్ళీ డస్ట్ నిండిపోతుందని చెప్పేసి, ఈరోజు ఈ పనులంతా చేసేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి ముందుగా టిఫిన్ అయితే తినేసాం. తిన్న తర్వాత మళ్ళీ పాత్రల డ్యూటీ. అది ఎక్కడ పోయినా మనల్ని మాత్రం అస్సలు వదలదేమో. ఎక్కడ పోయినా తినడం, చేయడం, తినడం, కడగడం. చేయడం, తినడం, కడగడం. ఇవే అన్నమాట ఆడవాళ్ళ జీవితం మొత్తం. ఇప్పుడు నాకొక డైలాగ్ గుర్తొస్తుంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. కానీ అన్నీ జరిగిపోతుందా ఏంటి? అని బాలయ్య డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది. అది అప్పుడప్పుడు గుర్తుకొస్తుందిలెండి. ఇక పాత్రలన్నీ కడిగేసిన తర్వాత మధ్యాహ్నంకి బియ్యం అది నానబెట్టేసి, ఇంకొక సైడు పొయ్యి పైనే అంబిలైతే కాస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము ఈ పండక్కి పోలేరమ్మకి పెడతాము. కంపల్సరీగా అంబిలి పెడతారంట. నాకు తెలీదు. పెద్దోళ్ళు చెప్తారు కాబట్టి అది ఫాలో అవుతాము. సో, అంబిలి దేవుడి కోసమైతే ఒక సైడు పొయ్యి పైన కాస్తూ, ఇక ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మెయిన్‌గా మనం స్విచ్ ఆఫ్ చేసేసి, ప్లగ్ రిమూవ్ చేసేసి, ఆ తర్వాతే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. ఎప్పుడు క్లీన్ చేసినా. ఇక వన్ బై వన్ ఇదొక మినీ స్టోర్ రూమ్ లాగే ఉంటుందనుకోండేమా. ఎందుకంటే పెద్దగా ప్లేస్ ఉండవు ఇంట్లో పెట్టడానికి. ఎక్కడ పెట్టినా చిన్న ఎలుకలు ఉంటుంది. అవి తినేస్తుంది అని చెప్పేసి జీలకర్ర, ఆవాలతో సహా ఫ్రిడ్జ్‌లోనే ఉంటుందన్నమాట. ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకూడదు అని చెప్పినా అస్సలు ఇనరనమాట. మనముండే 2, 3 రోజులకి వాళ్ళని రూల్స్ ఫాలో అవ్వమని చెప్పడం ఎందుకులే వాళ్ళ ఇష్టానికి ఉండిపోని అని చెప్పేసి మళ్ళీ మొత్తం తీసిన ప్లేస్‌లో పెట్టేస్తాను. ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూనే ఇంకో పక్కన అంబిలైతే కాచి పెట్టేసాను. ఇంకా మొత్తం ఉంది. అంటే ఆ ప్లేట్లు అవన్నీ రిమూవ్ చేశాం కదా! అవి మాత్రం వాష్ చేసి అలా ఎండలో ఆరబెట్టాను. ఇక అవన్నీ తుడిసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో అరేంజ్ చేయాలి కదా! సో, ఆ పని చేసుకుంటూ ఇంకొక సైడు ఇలా ఏంటది అన్నం పొయ్యి పైన పెట్టేసాననమాట. అది కూడా ఉడికిపోతే వంచుకొని వచ్చేద్దామని చెప్పేసి, ఇలా ఒక పక్కన ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూనే వంట పనైతే కానిచ్చేసాను. టైం అయిపోతూ ఉంది. మార్నింగ్ టిఫిన్ చేసేటప్పటికే 10 అయిపోయింది. ఇక ఆ లోపలే మళ్ళీ ఆకలంటూ వస్తారు. సో, అందుకనే తొందరగా చేసి పెట్టేసామంటే పనైపోతుందని ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ ఒక పక్కన పనైతే చేసుకుంటూ ఉన్నాను వంట పని. ఇక ఫ్రిడ్జ్ ప్లేట్‌లన్నీ బాగా ఆరిపోయింది. ఫ్రిడ్జ్ కూడా బాగా శుభ్రం చేసేసిన తర్వాత ప్లేట్‌లన్నీ అరేంజ్ చేసేసి దాని ప్లేస్‌లో మళ్ళీ అన్నీ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని ఫ్రెష్ అప్ అయ్యాననమాట. ఈ పని అయిన తర్వాత కొంచెం మైండ్ రిలీఫ్‌గా ఉండింది. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత తినడానికి పిలిస్తే మా ఆయన ఇప్పుడు తొంగి చూస్తున్నాడు. "ఏం చేస్తున్నావు ఇంతసేపు" అని చెప్పేసి. అంతసేపు పిలుస్తున్నా ఏం పట్టించుకోలేదు. గురకబెడుతూ నిద్రపోయారన్నమాట. బస్‌లో వచ్చి టయర్డ్‌గా ఉంది అని చెప్పేసి. అప్పుడు మనకుండదా టయర్డు వాళ్ళకి మాత్రం
ఇలాంటి సీన్‌లు చూసినప్పుడే అనిపిస్తుంది. మగవాళ్ళు ఎక్కడ పోయినా రాజాలాగా బతికేస్తారబ్బా! వాళ్ళింటికి పోయినా వాళ్ళు రాజాలే, లేదు మన ఇంటికి తీసుకుపోయినా వాళ్ళు రాజాల్లాగే ఉంటారనమాట. మనమే ఎక్కడ పోయినా సాకిద్ చేస్తూ ఉండాలి. అదీ కాకుండా పని చేసేవాళ్ళు ఎక్కడ పోయినా పని చేస్తూనే ఉంటారు. అదే పని చేయకుండా నా వల్ల కాదు అని దొంగెత్తేసుకొని కూర్చుంటారు చూడు, వాళ్ళెక్కడ పోయినా జాలీగా ఉండేసొస్తారనమాట. మనమే అలా చెప్పలేక ఎక్కడ పోయినా పనులు చేసుకుంటూ ఉంటామనమాట. ఇక అక్కడ అత్తగారింటికాడ తినేసి మా ఆయన్ని కొంచేపు ఇంకా పడుకో, గొరకబెట్టు ఇంకేం పని లేదని చెప్పేసి నేనైతే అమ్మోళ్ళ ఇంటికొచ్చేసాను. అమ్మ కూడా ఆ రోజే కిచెన్ క్లీనింగ్ పని పెట్టుకునింది. ఒక నెలగా చేస్తుందన్నమాట. సామాన్లు అటక పైనుండే సామాన్లన్నీ తీసి, కడిగి, మళ్ళీ అటక పైన బోలించే పని అవన్నీ చేసుకుంటూ ఉంది. ఇక చేనుకాడ, తోటకాడ పనులుంటుంది కదా! సో, అందుకనేసేమో కిచెన్‌ది పండక్కి ముందు రోజు చూసుకుందామని అలా పెండింగ్ పెట్టేసిందంట. సో, ఈరోజు కిచెన్ క్లీనింగ్ పని పెట్టుకునింది. ఆల్మోస్ట్ అయిపోయినింది. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయిపోయినింది. కిచెన్‌లో ఉండే పాత్రలన్నీ కడిగి బోర్లించి పెట్టేసున్నారు. కొన్ని సామాన్లు మాత్రం ఉన్నిందన్నమాట కడిగేవి. నేను, మా తమ్ముడు కడిగేసాము. అలాగే పూజ సామాన్లు గూడా ఉన్నింది. అవి కూడా కడిగి పెట్టేసాము. ఇక బోర్లించి పెట్టిన సామాన్లన్నీ ఒక క్లాత్ తీసుకొని అలా శుభ్రం చేస్తూ ఉన్నాను. మా చిన్నోడు కూడా ఉంటే ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటాననమాట. ఆ పళ్ళులన్నీ కనబడేలాగా నవ్వుతూనే ఉంటాను. వాడు ఏదో ఒకటి జోక్ చేస్తూనే ఉంటాడు. ఇక అలా నవ్వుతూనే ఉంటాననమాట. కడుపు చెక్కలయ్యేలాగా నవ్వుతూనే ఉంటాను పొద్దుకి వాడితో ఉంటే. ఇక నేను మా అత్తగారింటికాడ తినేసి వచ్చానన్నా అస్సలు వినదే అమ్మ. ప్లేట్‌లో వేసుకొనొచ్చి ఇచ్చేస్తుంది. తిను, తినేసి మళ్ళీ వెళ్ళు అని చెప్పేసి. ఇక నేను తినేసి మళ్ళీ అత్తగారింటికొచ్చేసాననమాట. ఇక పూజ సామాన్లు, దేవుడికి అన్నిటికి బొట్లన్నీ పెట్టేసి పడుకున్నానో లేదో మార్నింగ్ 3:00 అయిపోయింది. భోగి వేసే టైం అయింది. ఇలా అర్ధరాత్రిలో వెయ్యాలని ఎవరు చెప్పారో ఏంటో! ఈసారైనా పర్వాలేదు 3:00 వేసాము. ముందుసారికంతా 1:00 నుంచి భోగి వేసేవాళ్ళు. ఈసారి కొంచెం లేట్‌గా వేస్తున్నారనమాట. భోగి ఎందుకు వేస్తామండి? మనలో ఉండే నెగెటివ్స్ అన్నీ భోగిలో మండిపోని, ఈ సంవత్సరం కొత్తగా మనకి పాజిటివ్ వైబ్సే కావాలి అని మొక్కుంటాం కదా! మన ఇంట్లో ఉండే పాత సామాన్లు క్లీన్ చేస్తుంటారు కదా! ఈ నెల పొడుక్కి క్లీన్ చేసిన పాత సామాన్లన్నీ తీసుకొనొచ్చి భోగిలో పడేయడము. అవి కాలిన తర్వాత ఆ ప్లాస్టిక్ కప్పుకి తాగలేక తలనొప్పులు రావడము. ఇవే జరుగుతుంది. బట్ మా ఊరు కొంచెం పర్లేదులే అండి. భోగి మంటలు, అలాగే మట్లు ఇవన్నీ వేసి కాలుస్తూ ఉంటారు. ఇక భోగన్నీ వేసేసిన తర్వాత ఇంట్లో పనులుంటుంది కదా! ఇకెందుకు పడుకోవడం ఆల్రెడీ 4:00 అలా అయిపోయిందని చెప్పేసి ఇంట్లో పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇంకొక సైడ్ ముగ్గయితే వేసుకుంటూ ఉన్నాం. ఇంట్లో పనులన్నీ అవ్వ చూసుకుంటుంది. ముగ్గు వరకే నేను పెడతాననమాట. ఆ తర్వాత ఇంట్లో పనులు చూసుకుంటాను. ఇంతకీ నా ముగ్గులెలా ఉందో తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. అంతే ఇక వీడియో చూసారు గదా! వీడియో కూడా ఎలా ఉండింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.